అంశం తీసుకుంటున్నాను నేను. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకోసము యేసుప్రభు ఈ లోకానికొచ్చాడనేది ఒక చిన్నటి టాపిక్ ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక 4, 5 పాయింట్లు చూసుకుంటే, ఒకటి పాపులను రక్షించుటకు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటో తిమోతి ఒకటో అధ్యాయం 15వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుందన్నమాట ఆ వాక్యము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అననుంది. పాపులు ఒకటి. రెండవది ఈ చూసుకున్నట్లయితే నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భాన్ని గురించి ఆయన చెప్తూ ఉంటాడనమాట. అంటే ఈ మూడోది చూసుకున్నట్టయితే గొర్రెలకు సమృద్ధిగా జీవం కలుగజేయుటకు వచ్చినట్టుగా ఒకటి మూడోది చూసుకుందాము. నాలుగోది చూసుకున్నట్లయితే ప్రతి మనిషిని వెలిగించడానికి ఆయన వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఇంకోటి ఐదవది చూసుకున్నట్టయితే పరిచారం చేయుటకు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆరోది మనం చూసుకున్నట్టయితే బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే ఏ సందర్భాన్ని ఇలా చెప్తున్నట్టుగా ఎవరు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము అంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అనమాట. అంటే తన అనుభవంలో, తన జ్ఞానంలో తను చూసినప్పటి నుంచి ఆయన నిజంగానే ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అనేది తను కరెక్ట్ గా చెప్తాడు అనమాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆయనకు తెలుసు ఎంత క్రూరుడో, ఏ విధంగా క్రైస్తవులను బాధ పెట్టినాడు, ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టినాడు, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చానని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ వచనము ఉంటది. అయితే ఈ పాపులు అనంటే అప్పుడుకు పాపులు, అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటున్నారు. అంటే వీరందరూ అంటే దేవుని దృష్టిలో ఎవరు కూడా ఆయనని తెలుసుకోకుండా ఉండకూడదు అనేది ఒక ఉద్దేశం కాబట్టి అందరూ రక్షింపబడాలి, అందరూ ఆయన మార్గంలో నడవాలి అన్నట్టుగా ఆయన గ్రహించి ఉండొచ్చు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఆయన ఈ సందర్భాన్ని బట్టి ఆయన చెప్పాల్సి వచ్చింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చానని మనం మొదటిగా చూసుకుంటాం. అదేవిధంగా రెండోది చూసుకున్నట్టయితే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్టయితే నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఏది నశించకూడదు, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఏ సందర్భాన్ని గురించి చెప్తాడు అని అంటే అక్కడ ఎవరున్నారు? జక్కయ్య ఉన్నారు, పొట్టి జక్కయ్య ఉన్నాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనలో ఒకటి ఏంటిది? ఆయనకు ఒకలాంటి ఆస్తి మీద ఆసక్తి గాని, ధనము మీద ఆసక్తి గాని ఉండడం ద్వారా నేను నిజంగానే నిజరక్షకుడు, లోకరక్షకుడిని నేను తెలుసుకోవాలన్న ఆసక్తితో ఆయన అక్కడికి వచ్చి ఉంటాడు. దేవుడు ఆ సందర్భాన్ని గురించి అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాం ఇక్కడ. నశించిపోతున్న అది ఏది కూడా నశించడం, ఎవరు కూడా ఒక్క ఆత్మ కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయనకి ఎంతో డబ్బు, ఆస్తి ఉంది కానీ మనశ్శాంతి లేదు. కాబట్టి నిజంగానే అక్కడ వెళ్తే మనశ్శాంతి వస్తదని గాని అక్కడికి వచ్చినాడో ఏమో. కరెక్ట్ టైంకి, అదే టైంకి యేసు ప్రభు ఆయనతో మాట్లాడడం, జక్కయ్య నీ త్వరగా నేను ఇంటికి వస్తానని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ జక్కయ్య గురించి ఆ యొక్క వాక్యాన్ని ఆ సందర్భంలో ఈ యొక్క వాక్యం చెప్పినట్టుగా యేసు ప్రభు మనం చూస్తున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన వచ్చానని మనం ఇక్కడ చూస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే గొర్రెలకు సమృద్ధిగా జీవం కలిగించుటకు వచ్చాను. ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నమాట, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిన్నని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పాను. నేను గొర్రెలకు మంచి కాపరిని అని కూడా చెప్తున్నాడు ఆయన. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం పెట్టును కదా. మనం ఇంకా ఈ మంత్ లో
18 తారీఖు నుంచి మనము శ్రమల దినాలలో ప్రవేశిస్తాము. కాబట్టి లెంటి డేస్‌లలోకి వెళ్తాము. నిజంగానే ఆయన పడిన శ్రమలను, ఆయన ఎందుకోసం ఈ లోకానికొచ్చి ఇంత శ్రమ పడినాడనేది మనం ఇక్కడ చూసుకుంటాం. కాబట్టి నిజంగానే ఆయనకు గొర్రెలకు సమృద్ధిగా జీవం కలుగజేయుటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. సమృద్ధిగా జీవం కలుగజేయుటకు ఆయన వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టునని గూడా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి నిజంగానే యేసు ప్రభు ఆహ్, ఈ విధంగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం మనం చూసుకున్నట్లయితే ప్రతి మనిషిని వెలిగించుటకు ఆయన వచ్చినట్టుగా మనం ఈడ చూస్తూ ఉన్నాం. కాబట్టి 46వ వచనం మనం చదువుకున్నట్లయితే, "నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను" అని చెప్తున్నాడు యేసుప్రభు. కాబట్టి ఆయన వెలుగు, నిజమైన వెలుగు ఆయననే. ఆయనలోనే మనం నడవాలి. ఆయన ద్వారానే మనం నడవాలి. కాబట్టి వెలుగు లేకపోతే మనం నడవలేము. కాబట్టి నిజ జీవితంలో కూడా నిజంగానే మనం లైట్‌లన్నీ ఆఫ్ అయిపోతే నడవలేం. కాబట్టి నిజంగానే దేవుడు కళ్ళు లేని వారు ఏ విధంగా నడుస్తారు? ఏ విధంగా ఉంటారు? హ్మ్. వాళ్ళ యొక్క జీవితం ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఏ విధంగా ఉన్నాం? నిజంగానే దేవుడు మనకు మంచి కళ్ళు, దేహానికి కన్నే దీపము అంటున్నాడు. కాబట్టి నిజంగానే మనం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన ప్రతి మనిషిని వెలిగించుటకు నీవు ఒక వెలుగుగా, ఒక దీపంగా, దీపం స్తంభం మీద ఉంటుంది. దీపం వెలిగించి దీపం స్తంభం మీద పెట్టుడి అని అంటుంది. కాబట్టి ఆ యొక్క దీపంగా మనం ఉండాలి. ఆయన ప ఈ లోకానికి వచ్చిన కారణాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే నిజంగానే నీవు నేను ఒక దీపంగా ఉంటున్నామా? వెలుగుతున్నామా? సంఘంలోను, సమాజంలోను ఆయా ప్రాంతాలు చూస్తున్నప్పుడు పలాని బిడ్డ వీరు కరెక్ట్ అని చూపించేటట్టుగా నువ్వు నేను ఉంటున్నామా? కాబట్టి దేవుడు ఆ విధంగా కోరుకుంటున్నాడు. మనం ఆ విధంగా ఉండాలి. ప్రతి మనిషిని వెలిగించడానికి. ఎవరు గూడా నశించిపోకూడదు. ఒక్క ఆత్మ గూడా నశించిపోకూడదు. ఆయన అన్నిటికీ మనకు సమృద్ధిగా ఇచ్చిన్నాడు. అన్ని వాతావరణం ప్రతీదీ అనుకూలంగా మనకు పెట్టినప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతాం. కాబట్టి ఈ లోకంలో మనం వెలుగుగా ఉండాలంటే ఆయన యందు ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో నడుచుకుంటూ ఉండాలి. అదే విధంగా ఇంకొక వచనం చూసుకుంటే మత్తయి సువార్త 20 అధ్యాయము 28వ వచనం చూసుకున్నట్టయితే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణంనిచ్చుటకు వచ్చెనని చెప్పాను. అనేకులకు కదా! పరిచారం చేయుటకు వచ్చానాయన. తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. ఇక్కడ ఆ యొక్క వాక్యం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 20 అధ్యాయం 28వ వచనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వచనం ఉంటుంది. కాబట్టి తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాను. కాబట్టి అందరి పాపాలు, అందరి దోషాలు తన మీద వేసుకొని తన యొక్క ప్రాణాన్ని అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. లిటి డేస్‌లో ఆయన గురించి ఆ యొక్క వాక్య ధ్యానాలు ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకు ఆయన ఈ లోకానికొచ్చినాడు? ఎందుకోసం ప్రాణం పెట్టినాడు? ఎవరి కోసం ప్రాణం పెట్టినాడు? అన్యాయపు తీర్పుతుంది. ఆయన సిలువలో మరణించినట్టుగా, తిరిగి మూడో దినం లేసి, తిరిగి రానయున్నట్టుగా తను చెప్పి వెళ్ళినాడు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఆయనను మనం ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నాము. ఒక వెలుగుగా ఉన్నామా? నశించిపోతున్న ఆత్మల కోసం మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెనని చెప్పినాడు. కాబట్టి ఆ యొక్క పాపులు ఎవరు? ఎక్కడెక్కడ ఉంటున్నారు? ఎవరెవరు ఉంటున్నాము? ఇవన్నీ మనము గుర్తు చేసుకొని నిజంగానే ఒక్కరు గూడా నశించిపోకూడదు. కాబట్టి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే విధంగా ఇంకొక వచనం మనం చూసుకున్నట్టయితే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం మనం చూసుకున్నట్టయితే బీదలకు సువార్త ప్రకటించుటకు వచ్చెనని చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఏ విధమైన వారు? ఎక్కడి ఎవరిని బీదవారన్నారు? ఎందుకోసం ఈ సందర్భము చెప్పాల్సొచ్చింది? ఆయన ఆయన ఒక సందర్భంలో యెరూషలేము దేవాలయంలో యెషయా గ్రంథాన్ని విప్పినప్పుడు ఇది ఉంటది అన్నమాట. ప్రభువు తన ఆత్మ నా మీద ఉన్నది అనేది ఒక వచనం వస్తది. బీదలకు సువార్త ప్రకటించుటకు వచ్చెను. ఆయ ఆహ్, ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదల చేయుటకును, గ్రుడ్డివారికి చూపును, హ్మ్. ఈ విధంగా అక్కడ ఆ యొక్క వాక్యంలో ఉంటుంది. ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ఆహ్, అదే విధంగా
ప్రభు ఈ సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడి ఉన్న చోటు ఆయనకు దొరికెను. కాబట్టి నిజంగానే ఈ యొక్క గ్రంథం ఇప్పినప్పుడు, యెషయా గ్రంథం ఇప్పినప్పుడు ఇన్ని విషయాలు అక్కడ ఉంటాయి. కాబట్టి నేను ఈ దాని కోసం నేనొచ్చాను. బీదలకు సువార్త ప్రకటించుట కోసం వచ్చినట్టుగా, అదేవిధంగా ఆహ్, దేవుడు తనను అభిషేకించినట్టుగా, చెరలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. గుడ్డి వారికి చూపును ఆహ్, ప్ర ఇచ్చుటకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రకటించుటకు కూడా ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. నలిగిన వారిని విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన నన్ను పంపి ఉన్నాడని దేవుడు ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు నేను చెప్పుకుంటున్నాము. నువ్వు నేను ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను సృజించిండు. కాబట్టి నువ్వు నేను దేనికోసం పోరాడుతున్నాం? మన సొంత వాటి కోసం పోరాడుతున్నామా? లేపోతే దేవుడు చేసిన మహిమలు, దేవుడు చేసిన యొక్క భారము నీ మీద, నా మీద ఉందా? వీరందరికీ నువ్వు నేను సువార్త ప్రకటిస్తున్నామా? ఎంతో ఇబ్బందిలో పడుతున్న వారున్నారు. ఎంతోమంది నలిగిపోతున్నారు. చుట్టుప్రక్కల ఎక్కడో ఏదో రకంగా ఎన్నో విధాలుగా బాధపడుతున్న ఉన్నవారున్నారు. మనశ్శాంతి లేని వారు ఉన్నారు. వారందరికీ మనం సువార్త ప్రకటిస్తున్నామా? నశించిపోతున్న ఆత్మలు మన మధ్యలో ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క రోజైనా వారికి సువార్త ప్రకటిస్తున్నామా? అనేది మనల్ని మనం పరీక్ష చేసుకున్నట్టయితే, నిజంగానే ఒక్క రోజు మనం పరీక్ష చేసుకుంటే ఎవరికీ ప్రకటించలేకపోతున్నామేమో. ఒక ఇద్దరితో గూడా మనం ఈ యొక్క దేవుని సువార్త మనం చెప్పలేకపోతున్నామేమో. కాబట్టి ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా, ఈ సంవత్సరం నుంచైనా ఒక తీర్మానం చేసుకొని, దేవా నిజంగానే గదా! ఇన్ ఇన్ని వాక్యాలు మీరు మా ముందు పెట్టియున్నారు. ఇంత మంచి రక్షణ మీరు మాకిచ్చియున్నారు. ఈ యొక్క రక్షణను మేము ఇతరులతో గూడా పంచుకుంటకు నీవు నాకు సహాయం చేయి దేవా అని దేవునితో మనం ప్రతిదినం మొరపెట్టినట్లయితే, దేవుడు మన యందు ఉంటూ, మన కుటుంబాలను నడిపిస్తూ, సమాజంలోను, సంఘంలోను మనల్ని ఒక స్థాయిలో తను ఉంచుతాడు. కాబట్టి ఏ ఒక్కరు నశించిపోకూడదు. ఏ ఒక్కరు నలిగిపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటింపబడాలి. కాబట్టి ఈ యొక్క బీదలకు సువార్త అందించబడాలి అనేది ఆయన ఉద్దేశ్యం కాబట్టి, మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ, ఆయనను పాటిస్తూ, ఆయనను వెంబడిస్తూ, మన యొక్క జీవితాలను ముందుకు సాగించాలి. కాబట్టి దేవుడు నాకిచ్చిన ఈ యొక్క మంచి అవకాశానికి వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను.